తులారాశి అనగానే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ ఉన్న వాళ్ళందరూ తులారాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు. వీళ్ళకి సప్తమంలో లోహమూర్తిగా 29/4/2024 వరకు, తర్వాత కూడా అష్టమంలో లోహమూర్తిగానే గురువు, అంటే గురుబలం తగ్గింది. శని సంవత్సరం అంతా కూడా పంచమా నుండి రజతమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు 6-12 రాశుల్లో లోహమూర్తులుగా ఉన్నారు. ఒక్క సువర్ణమూర్తి అంటేనే కొంచెం బాగున్నట్టు, మీ రజతమూర్తి అంటే పర్వాలేదు, లోహమూర్తి అంటే కొంచెం బాగలేదు, తామ్రమూర్తి అంటే ఇంకా అసలు పూర్తిగా బాగలేని విషయాన్ని గమనించుకుంటూ మీరు యొక్క లోహమూర్తి గురించి తెలుసుకోండి. తర్వాత ఈ సంవత్సరం అంతా చూడ గురువు పాపే, శని రాహుకేతువులు మాత్రం శుభులే, కాబట్టి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం అంతా గ్రహం అంతా ప్రతికూలంగా ఉన్నా, ఆశించిన విధంగా ఫలితాలు లేకున్నా, మీరు పట్టుదలగా ముందుకెళ్ళి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా చేసుకోగలిగితే మీరు పైకి రాగలుగుతారు. మీ యొక్క దృఢమైన, ఎప్పుడు మీరు దృఢంగా ఉంటారు. తులారాశి వాళ్ళు అంటే మీరు మనం కొలుచుకున్నట్టుగానే ఉంటారు మీరు. కాబట్టి ఎక్కడా భయపడకుండా ముందు చూపు చూసుకుని తప్పనిసరిగా మనం దీంట్లో గెలవాలి అనే పట్టుదలతో ప్రయత్నం చేస్తే ఓటమి అనేది ఉండదు. రుణభారాలు పెరగకుండా ఖర్చులు తగ్గించుకుని మన యొక్క అవసరాలు తగ్గించుకుంటే చాలు. రుణం ఎలాగైనా నాకు ఈ వస్తువు కావాలి అనే పట్టుదల వద్దు, ఉన్నట్టుగా సర్దుకోగలిగితే చాలా బాగుంటుంది. కార్మికులకు మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయి, అంటే పని చేసుకునే వాళ్ళకి బాగుంది. రాజకీయ నాయకులకి, అధికారులకి కత్తి మీద సామే కాబట్టి జాగ్రత్త ఉంటారు. కాబట్టి ఇన్ని వాటిని చూసుకుని అమ్మవారి దుర్గాదేవి పాదాలకి మీరు నమస్కారం చేసుకుంటూ ప్రతినిత్యం దుర్గాష్టం అట్టకం చదువుకోవటం, అలాగే మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవటం, లలిత కవచాన్ని చదువుకోవటం, చక్కగా గంధంతో పసుపు కుంకుమలతోటి అమ్మవారికి పూజ చేసుకోవటం, ఇవన్నీ చేసుకోగలిగితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముందుకెళ్ళిపోతారు. కానీ పరిస్థితులు కొంచెం అనుకూలతగా లేదు కాబట్టి మనకొచ్చే ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తున్నాయి. అది కూడా మీరు ఎక్కడ బాధపడిపోకుండా ఉంటే మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు నేను చెప్పిన భావాలని, నేను చెప్పిన రాశి ఫలాలని మొత్తం అలాగే ఉంటాయని భావించకుండా మీ జాతక చక్రాలను బట్టి కూడా, మీరు చేసే దానాలను బట్టి, మీరు చేసే క్రమశిక్షణని బట్టి, మీరు చేయగలిగే సహాయాలను బట్టి, మిగతా మీకున్న ప్రభావాలన్నీ కూడా బాధ ప్రభావాలు ఏమైనా తగ్గడానికి, అలాగే మీ జాతక చక్రంలో మంచి దశ జరుగుతున్నప్పుడు, మంచి ముక్తిలో ఉన్నప్పుడు ఇటువంటి బాధలు కనబడకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్క జాతకాన్ని విశ్లేషణ చేయాలి అంటే మీ జాతక చక్రంలో ఉన్న భావాలతో పాటు గోచార భావాల వరకే మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి దీన్ని చిన్న చిన్న పరిష్కారాలతోటి పూర్తిగా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఆ నయం ఎలా చేయాలి అంటే పక్క మనిషికి సహాయం, పక్క మనిషికి ఓదార్పు చేయగలిగితేనే అమ్మవారికి పాలాభిషేకం, శివుడికి తైలాభిషేకం అని మేము చెప్పిన దానికన్నా ఎక్కువగా మీరు సహాయం ఎంత చేస్తే, ఉన్న వాళ్ళకి గది లేని వాళ్ళకి చేస్తే మీకు అంత ఫలితం కలుగుతుందని చెప్పడానికి నేను సందేహం లేదు. కాబట్టి మీ అందరికి మరొక్కసారి ఈ యొక్క క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే.